హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపు మండే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అదేవిధంగా లేటెస్ట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ గురించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలోక్ ఇండస్ట్రీస్ యొక్క Q4 రిజల్ట్స్, మనప్పురం అండ్ లారస్ ల్యాబ్స్ యొక్క Q1 రిజల్ట్స్ని కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. లారస్ ల్యాబ్ చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజున 18% ర్యాలీ తీసింది. సో మీరు ఫ్రైడే రోజున మార్నింగ్ మనం పోస్ట్ చేసిన వీడియోని చూసినట్టయితే బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ అప్లికేషన్ అని చెప్పేసి స్ట్రీక్ గురించి అయితే మనం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో నోటిఫికేషన్స్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం దాన్ని స్కానింగ్ చేసినప్పుడు లారస్ ల్యాబ్ యొక్క డీటెయిల్స్ కూడా దాంట్లో చూపించడం జరిగింది. అప్పటికి అది 6% వరకు ర్యాలీ తీసింది. సో 6% వరకు ర్యాలీ తీసిందని చెప్పేసి అవాయిడ్ చేయడం జరిగింది. డే ఎండింగ్ వరకు అది 18% వరకు ర్యాలీ తీయడం జరిగింది. సో రీజన్ బిహైండ్ దట్ ఈజ్ దాని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి చాలా మంచి పాజిటివ్గా రావడం అనమాట. సో మీరు జాబ్ చేసేవారైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీకు ఎవ్రీ టైం వాట్సాప్లో నోటిఫికేషన్స్ వచ్చినట్టుగా స్టాక్స్ గురించిన నోటిఫికేషన్స్ రావాలనుకుంటే కనుక స్ట్రీక్ అప్లికేషన్ గురించి మీరు చూడవచ్చు. దాని గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఫ్రైడే రోజున మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో మన టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్టయితే మీరు ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు. కొన్ని స్టాక్స్ యొక్క డీటెయిల్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒక 10 స్టాక్స్ అండి. ఇవి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్న, క్వార్టర్ వైజ్గా చూసుకున్న, ప్రీవియస్ క్వార్టర్ 4తో చూసుకున్నా కూడా మంచి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన ఒక 10 కంపెనీస్ అనమాట. ధనుకా అగ్రిటెక్, కోరమండల్ ఇంటర్నేషనల్, అలంబిక్ ఫార్మాస్యూటికల్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఆర్తి డ్రగ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కాఫీ, బజాజ్ ఫిన్సర్, గ్రాన్యూల్స్ ఇండియా, పర్సిస్టెంట్ సిస్టమ్స్. సో దీంట్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గురించి మనం మన వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో వీటన్నింటి యొక్క రిజల్ట్స్ అనేవి చాలా మంచి పాజిటివ్గా ఉన్నాయి. ఈ యొక్క పిక్చర్ అనేది మీరు టెలిగ్రామ్లో చూడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పిక్చర్ మనకి కిల్పెస్ట్ ఇండియా గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇది BSEలో మాత్రమే లిస్ట్ అయిన కంపెనీ. చాలా మంచి అల్టిమేట్లీ వెరీ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ. సో ఇది మళ్ళీ రీరేటింగ్ అవుతుందని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 6 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయ్యిందండి. లాస్ట్ 4 మంత్స్లో చూసుకున్నట్టయితే 59.6 రూపీస్లో 19th మార్చ్ రోజున ట్రేడ్ అవుతున్న కంపెనీ వచ్చేసి 407 రూపీస్ హైయెస్ట్ని మనకి జూలైలో చూపించడం జరిగింది. జస్ట్ ఇన్ 4 మంత్స్లో మనకి 6 టైమ్స్ కంటే ఎక్కువగా మల్టీ బ్యాగర్ అయింది. 408% రిటర్న్స్ 1 ఇయర్లో ఇవ్వడం జరిగింది. 1 ఇయర్లో సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇది అగ్రోకెమికల్ సెక్టార్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే 25.38% ఇస్తే సెన్సెక్స్ అనేది కేవలం 0.34% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. కిల్పెస్ట్ ఇండియా మాత్రం 408% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి కంపెనీ. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ గురించి కాదు, కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్వార్టర్ 1లో ఇది 1.42 crores ప్రాఫిట్స్ చూపించినట్టయితే క్వార్టర్ 4లో 2.28% ప్రాఫిట్స్ చూపించింది. అదే క్వార్టర్ 1 ఫైనాన్షియల్ ఇయర్ 21లో చూసుకున్నట్టయితే 27.2 crores ప్రాఫిట్స్ని చూపించింది. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 1815% ప్రాఫిట్స్ పెరిగాయి. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 1092% ప్రాఫిట్స్ అనేవి పెరగడం జరిగింది. సో ఆపరేషన్ ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా మంచిగా పెరిగాయి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. సో రీరేటింగ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. సో దీని యొక్క ప్రైస్ అనేది మాత్రం అల్టిమేట్లీ 400 అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉంది. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ చూసినట్టయితే మనకి ఫ్రైడే రోజు 18% ర్యాలీ తీసింది. 1 డేలోనే 143 రూపీస్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది మిడ్ క్యాప్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ కంపెనీ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఫార్మా సెక్టార్లోని అన్ని కంపెనీస్ చాలా మంచి అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో ఇది ప్రీవియస్ జస్ట్ ఇన్ 1 మంత్లో జూలై 1 నుంచి జూలై 31 వరకు చూసుకున్నట్టయితే 77% పెరిగిందండి. ప్రైస్ అప్రిషియేషన్ చూసుకున్నట్టయితే 77% రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్టయితే 176% గెయిన్స్ అనేవి మనకి దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. 295 రూపీస్ లోయెస్ట్ ప్రైస్గా కనిపిస్తుంటే 944 అనేది మనకి ఫ్రైడే రోజున టచ్ అయింది, హైయెస్ట్ ప్రైస్ అనమాట. సో దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అనేది మనం చార్ట్లో చూద్దాం. దీని వెనకాల ఉన్న రీజన్ చూడండి, 11 టైమ్స్ నెట్ ప్రాఫిట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో 172 crores అనేది ప్రజెంట్ క్వార్టర్లో ప్రాఫిట్స్ని చూపించింది, నెట్ ప్రాఫిట్. అదే మనకి జూన్ 2019లో చూసుకున్నట్టయితే కేవలం 15 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో అల్టిమేట్లీ 11 టైమ్స్ అనేది ప్రాఫిట్ పెరగడం జరిగింది. సో 11 టైమ్స్లో మరి అదర్ ఇన్కమ్ ఏదైనా ఉందా అంటే అదర్ ఇన్కమ్ కేవలం 7 crores మాత్రమే ఉంది. చూడండి మనకి జూన్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే. సో అదర్ ఇన్కమ్ కూడా కాదు, ఇది జస్ట్ ఆపరేషనల్ ప్రాఫిట్ నుంచి ఇన్కమ్ వచ్చిందనమాట. సో ఆపరేషనల్ ప్రాఫిట్ నుంచి నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 172 crores ఉంది. ప్రీవియస్ చూసుకున్నట్టయితే 15 crores మాత్రమే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 16.07కి పెరగడం జరిగింది. ఇది కూడా చాలా మంచి పాజిటివ్గా గ్రోత్ అయితే నెట్ ప్రాఫిట్ వైజ్గా కనిపిస్తూ ఉంది. సో ఇందువల్ల మనకి దీంట్లోనైతే మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఫ్రైడే రోజున కనిపించింది.
సో దీని యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి చూడండి 790 రూపీస్ నుంచి 822 రూపీస్ మధ్యలో గ్యాప్ అయితే ఏర్పడింది. సో ఈ గ్యాప్ అనేది కేవలం ఫ్రైడే రోజున మనం చూడడం జరిగింది. 822 రూపీస్ నుంచి ఇది హైయెస్ట్ 944 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. 933 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం ఇది ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో ఉంది. ఒకవేళ 820 నుంచి 800 లెవెల్లో కనుక మనకి వస్తే ఫర్దర్ కరెక్షన్లో కనుక మళ్ళీ మనకి ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. 800 బిలో వస్తే కనుక దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆలోక్ ఇండస్ట్రీస్ అండి. ఆలోక్ ఇండస్ట్రీస్ అనేది ఫండమెంటల్లీ చాలా వీక్ ఉన్న కంపెనీ. నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా దీని వెనకాలన్న కేస్ స్టడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంతమంది దాన్ని రెఫర్గా అనుకుంటూ ఉన్నారు. రెఫర్ నేను చేయలేదండి. సో ఒకవేళ మీరు రిస్కీ ప్లేయర్ అయితే 20 రూపీస్ కంటే బిలో ఉన్నప్పుడు దాంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ అది రిస్కీ బెట్ అవుతుంది. ఫండమెంటల్లీ వీక్ ఉన్న కంపెనీ అని మాత్రం చెప్పడం జరిగింది. సో ఇది ప్రజెంట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 వీక్ నుంచి మళ్ళీ అప్పర్ సర్క్యూట్లను అప్ సైడ్ వెళ్తూ ఉంది, అప్పర్ సర్క్యూట్ని టచ్ చేస్తూ. సో 34.79 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ డే చూసుకున్నా కూడా మనకి 5% వరకు అప్ సర్క్యూట్లో మనకి కనిపించింది. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని అయితే మనకి జూలై 31న అనౌన్స్ చేయడం జరిగింది. మార్చ్ 2020 యొక్క రిజల్ట్స్ అనమాట. దీంట్లో నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకి 1791 క్రోర్స్గా కనిపిస్తూ ఉంది. సో ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఆపరేషనల్ ప్రాఫిట్ కాదు. ఆపరేషనల్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్టయితే 101 క్రోర్స్ నెగటివ్గా ఉంది. సో ఆపరేషనల్ వైజ్గానైతే ఎక్స్పెన్సెస్ అనేవి 849 క్రోర్స్ ఉంటే రెవెన్యూ అనేది కేవలం 748 క్రోర్స్ ఉంది. సో ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ప్రాఫిట్ రెవెన్యూ అనేది తక్కువగా ఉంది. కాబట్టి నెట్ ప్రాఫిట్ అయితే ఆపరేషనల్ వైజ్గా ఇది నెగటివ్గా ఉన్న కంపెనీ. మరి ప్రాఫిట్స్ పాజిటివ్గా ఎందుకు చూపించింది అంటే ఇక్కడ 2069 క్రోర్స్ అనేవి అదర్ ఇన్కమ్ నుంచి రావడం జరిగింది. సో ఈ అదర్ ఇన్కమ్ అనేది ఎలా వచ్చింది అని చెప్పేసి దీంట్లో BSEకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో చూసినట్టయితే మనకి 12th క్లాస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది 938 క్రోర్స్ అనేవి ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఆపరేషనల్ క్రెడిటర్స్ అని, అలాగే 20 క్రోర్స్ అనేవి ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ అదర్ కరెంట్ అండ్ నాన్ కరెంట్ లయబిలిటీ అని. ఇవి రెండు జస్ట్ వన్ టైం ప్రాఫిట్స్ అండి. ఎప్పుడైతే వీటిలో నుంచి స్టేక్ని అయితే అమ్మివేస్తారో దాని నుంచి వచ్చిన మనీని ఈ రకంగా చూపించడం జరుగుతుంది. ద సెకండ్ థింగ్ ఈజ్ రైట్ బ్యాక్ ఆఫ్ నాన్ అసైనబుల్ లోన్స్. సో 1093 క్రోర్స్ని రైట్ బ్యాక్ చేయడం జరిగింది. రైట్ ఆఫ్ చేస్తే కనుక ఏ కంపెనీ యొక్క లోన్స్ అయితే అవి మాఫీ చేస్తాయో వాటిని రైట్ ఆఫ్స్ అంటాము. ఏ కంపెనీ అయితే బ్యాంకుల నుంచి లోన్స్ని మాఫీ చేయబడిందో ఆ మనీని వీళ్ళు మళ్ళీ బుక్స్లో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది రైట్ బ్యాక్ చేసిన మనీ అనమాట. సో ఇది వన్ టైం గెయిన్స్ కాబట్టి దీన్ని ఆపరేషనల్ ప్రాఫిట్స్గా మీరు చూడకూడదు. సో మనం ఆల్రెడీ దీంట్లో బిజినెస్ మోడల్ అయితే చేంజ్ అయింది. టెక్స్టైల్ బిజినెస్ నుంచి ఇది PPE ప్రోడక్ట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది రిలయన్స్ అక్విజిషన్ అయిన తర్వాత అని చెప్పేసి అయితే డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. మరి PPE నుంచి వచ్చిన ప్రాఫిట్ ఎటు వెళ్ళింది అంటే కనుక ఇది Q1 రిజల్ట్స్ కాదండి, ఇది Q4 రిజల్ట్స్. PPE యొక్క ప్రొడక్షన్ అనేది ఏప్రిల్ 2nd వీక్లో స్టార్ట్ అయింది. మనకి జూలై 31st అనౌన్స్ చేసిన రిజల్ట్స్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ యొక్క రిజల్ట్స్ అనమాట. సో PPE యొక్క ప్రొడక్షన్స్ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి మనకి జూన్ క్వార్టర్ రిజల్ట్స్లో వస్తాయి. అప్పటి వరకు మనకి ఈ కంపెనీ అనేది స్టిల్ నెట్ లాస్లో ఉన్న కంపెనీగానే పరిగణించాలి. ఒకవేళ దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడాలంటే కనుక మనకి ఇప్పటికీ ఇది నెగటివ్లోనే ఉంటుంది. ఒకవేళ జూన్ క్వార్టర్ కనుక పాజిటివ్గా వచ్చినట్టయితే అప్పుడు మనం దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని పరిగణించవచ్చు, దాన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో అంటిల్ దెన్ మనం దీని యొక్క ప్రైస్ అనేది అయితే ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉంది, ఆపరేటర్స్ యాక్టివ్గా ఉన్నారనే పరిగణించాలి. దీంట్లో మాత్రం బెట్స్ తీసుకోవద్దు మీరు. ఒకవేళ మీరు రిస్కీ బెట్స్ తీసుకోవాలనుకుంటే కనుక స్టిల్ 20 రూపీస్ కంటే బిలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి, లేదా జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు దీంట్లో వెయిట్ చేయండి. తర్వాత థర్డ్ కంపెనీ వచ్చేసి మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ అండి. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ అనేది చాలా మంచి షార్ప్ ర్యాలీ తర్వాత కరెక్షన్ అనేది అయితే లాస్ట్ వీక్లో చూడడం జరిగింది. సో ఇది 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 40% రిజల్ట్స్ ఇచ్చింది, 40% రిటర్న్స్ ఇచ్చింది. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ FD రేట్స్ బాగున్నాయి. అలాగే డివిడెండ్ రిటర్న్స్ అనేవి బాగా ఇస్తూ ఉన్న కంపెనీ. ఎంట్రీ పాయింట్స్ అనేది కూడా అట్రాక్టివ్గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ఇది మిడ్ క్యాప్ కంపెనీ. సో దీంట్లో ఇంత మంచి కంపెనీ అయినా ముత్తూట్ ఫైనాన్స్ లాగా ఇది ర్యాలీ ఎందుకు తీయలేకపోయింది అంటే కనుక ముత్తూట్ ఫైనాన్స్కు ఉన్నంత ఫండమెంటల్ స్ట్రాంగ్నెస్ అనేది ఈ కంపెనీలో లేదు. అలాగే దీంట్లో జనవరిలో చూసిన హయ్యెస్ట్ ప్రైస్ 194 ఏదైతే ఉందో 194 లెవెల్స్ని మళ్ళీ మనకి ఇక్కడ 190 లెవెల్స్ని టచ్ అయింది కాబట్టి అక్కడ మనకి ప్రైస్ రియాక్షన్ అనేది కనిపించింది. సో అక్కడ సెల్లర్స్ అనేవారు యాక్టివ్ అయ్యారనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే మనకి క్లియర్గా చూడవచ్చు లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకున్నా. సో రిజల్ట్స్ అనేవి మరి ఎలా ఉన్నాయి? రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నప్పటికీ దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది కాస్త ప్లెడ్జ్డ్లో ఉంది, కానీ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ నుంచి కూడా ప్రమోటర్స్ కొద్దిగా తమ పర్సంటేజ్ని
రిలీవ్ చేస్తూ ఉన్నారు. దాని గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 38% జంప్ అయిందండి. 368 క్రోర్స్ని నెట్ ప్రాఫిట్స్గా చూపించిందనమాట ప్రజెంట్ క్వార్టర్కి, జూన్ క్వార్టర్కి. సో ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే ఇది మనకి 266 క్రోర్స్గా కనిపించింది. సో నెట్ ప్రాఫిట్ అయితే మనకి అల్టిమేట్లీ చాలా బాగుంది. సో రెవెన్యూ చూసినట్టయితే 1513 క్రోర్స్ ఉంది. జూన్తో చూసుకున్నట్టయితే 1191 క్రోర్స్ కంటే ఆల్మోస్ట్ 320 క్రోర్స్ పెరగడం కనిపిస్తుంది. కానీ మార్చ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 1600 క్రోర్స్ ఉండింది. దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే రెవెన్యూ అయితే తగ్గడం కనిపిస్తుంది. సో దీంట్లో మరి అదర్ ఇన్కమ్ ఏమైనా ఉందా, ఆపరేషనల్ ఇన్కమ్ ఉందా అంటే అదర్ ఇన్కమ్ అనేది కేవలం 4 క్రోర్స్ ఉంది. సో ఇది ఆపరేషనల్ ఇన్కమ్నే మనకి ఇందులో చూపించడం జరిగిందనమాట. ఫైనాన్షియల్ ప్రాఫిట్ అనేది 533 క్రోర్స్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీంట్లో నెట్ ప్రాఫిట్ అనేది అయితే చాలా బాగుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త తగ్గింది. ప్రీవియస్ క్వార్టర్లో మనకి 395 క్రోర్స్ ఉంటే ప్రజెంట్ క్వార్టర్లో 368 క్రోర్స్గా కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే మాత్రం మనకి పెరగడం కనిపిస్తుంది. 264 క్రోర్స్ అనేది ప్రీవియస్ జూన్ క్వార్టర్లో మనకి 2019లో కనిపించడం జరిగింది. దానికంటే మనకి 38% పెరగడం అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఫండమెంటల్స్ చూసినట్టయితే దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది. కేవలం 35% మాత్రమే ప్రమోటర్ హోల్డింగ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో కూడా 1.69% అనేది ప్లెడ్జెడ్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది ప్రీవియస్ క్వార్టర్స్లో ఆల్మోస్ట్ 4.9% వరకు ప్రమోటర్ షేర్స్ అనేవి ప్లెడ్జ్డ్లో ఉండేవి. ఆ తర్వాత మనకి డిసెంబర్ 2019లో 2.2%కి తగ్గాయి. ప్రజెంట్ జూన్లో చూసుకున్నట్టయితే 1.7%కి తగ్గడం జరిగింది. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్లో ఉన్నప్పటికీ కంటిన్యూస్గా తగ్గుతూ ఉంది. అలాగే దీంట్లో నుంచి ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. దానివల్ల దీని యొక్క ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఎఫ్ఐఎస్ యొక్క పర్సంటేజ్ అనేది 38.4% కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్లో ఇది 44.3% ఉండింది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఎఫ్ఐఎస్, ఎఫ్పిఐస్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో దీనివల్ల మనకి ప్రైస్ అనేది ఫాలో అవుతుంది. కాకపోతే డిఐఎస్ యొక్క హోల్డింగ్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది పాజిటివ్ మూమెంటమే అండి. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది తగ్గడం, డిఐఎస్ యొక్క పర్సంటేజ్ అనేది పెరగడం. సో ఇది టెంపరీ మూమెంట్ అనుకుంటూ ఉన్నాను. ప్రైస్ అనేది ఫాలో అవడం అనేది ఫర్దర్గా మనకి ఎక్కడ మరి ఇది సపోర్ట్ తీసుకోవచ్చు? మనం మనప్పురం యొక్క ఫైనాన్షియల్ చార్ట్ చూసినట్టయితే, మనప్పురం యొక్క టెక్నికల్ చార్ట్ చూసినట్టయితే 151 లెవెల్స్లో సపోర్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి. సో ప్రీవియస్ హైస్ని అయితే 194ని టచ్ అవడానికి ప్రయత్నం చేసిన 187 లెవెల్స్లో నుంచి మనకి ప్రైస్ రియాక్షన్ అనేది కనిపించింది. లాస్ట్ 4 డేస్లో ఫాల్ అవుతూ కనిపించింది. సో బ్యాంకింగ్ అండ్ నాన్ ఎన్బిఎఫ్సి సెక్టర్ అనేది ఓవరాల్గా నెగటివ్గా ఉంది కాబట్టి ఈ కంపెనీలో కూడా మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. సో 150 లెవెల్స్లో కనుక వచ్చినట్టయితే మనం దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనం లాస్ట్ ఫ్రైడే రోజున మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అనేది 129 పాయింట్స్ ఫాల్ అయితే, నిఫ్టీ 50 అనేది 28 పాయింట్స్ ఫాల్ అయింది. నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి 6.8 పాయింట్స్ ఫాల్ అయింది. కాకపోతే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్లో మనకి పాజిటివ్నెస్ అనేది కనిపించింది. నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే 11,102 అనేది మనకి థర్స్డే రోజు క్లోజింగ్ ప్రైస్ అయితే, సో 37 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయినప్పటికీ 11,150 లెవెల్స్ నుంచి మళ్ళీ కరెక్షన్ అవడం కనిపించింది. సో 11,026 వరకు వెళ్ళింది. 11,000 లెవెల్స్ని అయితే బ్రేక్ చేయనంత వరకు మనకి స్ట్రాంగ్ మూమెంటం అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. వన్స్ 11,000ని బ్రేక్ చేసినట్టయితే, సైకలాజికల్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసినట్టయితే ఫర్దర్ ఫాల్ అనేది మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 21,646లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది 100 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయింది 21,730 లెవెల్స్లో. అక్కడ నుంచి మళ్ళీ మనకి 21,806 లెవెల్స్కి వెళ్ళి కరెక్షన్ అవడం స్టార్ట్ అయింది. 21,375 లెవెల్స్కి లోయెస్ట్ ప్రైస్ని మనకి ఫ్రైడే రోజున ఇది టచ్ అవ్వడం చూసాం. సో 21,500 కంటే ఎబో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్గా ఆగస్ట్లో మాత్రం మనం కరెక్షన్ చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 10,800 లెవెల్స్ను కూడా నిఫ్టీ అనేది ఆగస్ట్ ఎండింగ్ వరకైనా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూగా వీషేప్ రికవరీ చూస్తూ ఉన్నాం. సో కంటిన్యూగా వీషేప్ రికవరీ వచ్చినప్పుడు కాస్త కన్సాలిడేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ 10 డేస్ నుంచి చూసుకున్న మనకి కన్సాలిడేషన్ ఫేజ్లోనైతే సైడ్ వేస్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కనిపించాయి. సో 11,000 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే మనకి ఫర్దర్గా కాస్త కరెక్షన్ అనేది ఉండొచ్చు. సో ఫ్రైడే రోజున మనకి టాప్ గెయినర్ చూసుకున్నట్టయితే గ్రాసిమ్, సిప్లా, సన్ఫార్మా, యూపీఎల్ కనిపిస్తూ ఉన్నాయి. టాప్ లూజర్ చూసుకున్నట్టయితే ఐచర్ మోటార్స్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో రిలయన్స్లో జరిగిన
ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి నిఫ్టీని నెగటివ్గా క్లోజ్ అయ్యేలా అయితే ఫ్రైడే రోజు చేయడం జరిగింది. ఎఫ్ఐఐ డాటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ క్యాష్ సెగ్మెంట్లో 958 క్రోర్స్ సేల్ చేస్తే డిఐఎస్ 442 క్రోర్స్ని బై చేయడం జరిగింది. ఇండియా విఐఎక్స్ చూసుకున్నట్టయితే 2.2% ఫాల్ అవుతూ 24.19 దగ్గర కనిపిస్తుంది. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ అనేది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 11,034 దగ్గర కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్లో మనకి 11,194 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని నెక్స్ట్ ఒకవేళ 11,000 కనుక ఫాల్ అయినట్టయితే 10,826 లెవెల్స్లో మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పర్ సైడ్ 11,200 లెవెల్స్ని కనుక బ్రేక్ అయితే 11,366లో ఏదైతే ప్రైస్ రియాక్షన్ చూసామో అక్కడ నుంచి మళ్ళీ మనకి రెసిస్టెన్స్ అనేది కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 21,451గా కనిపిస్తూ ఉంది. దాని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,201 లెవెల్స్లో కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో చూసినట్టయితే 21,800 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది. సో 21,800ని బ్రేక్ చేసినట్టయితే 22,335 లెవెల్స్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనేది నెక్స్ట్ మండే రోజున అయితే పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఈ వీక్కి ఒక స్టాక్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే సొనాటా అనేది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీగా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా కూడా ఇది మంచి పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చిన కంపెనీ అండి. దీని గురించి మీరు బై పొజిషన్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. దీంట్లో ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే మనకి 23.34 అనేది కనిపిస్తుంది. అలాగే స్టాక్ పీఈ చూసుకున్నట్టయితే 13.14 అనేది కనిపిస్తుంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది లోయెస్ట్ ప్రైస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రజెంట్ వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే 263 రూపీస్లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది. దీంట్లో స్ట్రెంగ్స్ చూసుకున్నట్టయితే నెట్ క్యాష్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది, అలాగే అసెట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. రిటర్న్ ఆన్ అసెట్స్ అనేవి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెరుగుతూ ఉన్నాయి. కంపెనీ విత్ లో డెట్ అండి. యాన్యువల్ నెట్ ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెరుగుతూ ఉన్నాయి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ 0గా ఉంది. సో హై డివిడెండ్స్ ఇస్తున్న కంపెనీ. మనం డివిడెండ్స్ చూడవచ్చు. లాస్ట్ 2019లో ఇంటర్మ్ డివిడెండ్స్ అక్టోబర్ 30 రోజున ఇవ్వడం జరిగింది. అలాగే ఫిబ్రవరిలో కూడా 2020లో కూడా డివిడెండ్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి ఆగస్ట్ 10న వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఐటీ సెక్టార్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. కాబట్టి సొనాటా కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా కూడా ఆగస్ట్ 10 నేను పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఒకవేళ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే కనుక 294 లెవెల్స్ బిలో మనకి ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు అయితే కమింగ్ ఫ్యూ డేస్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 250 లెవెల్స్ కంటే బిలో చాలా వరకు ఇది ట్రేడ్ అయ్యింది కన్సాలిడేషన్ ఫేజ్లో లాస్ట్ 1 మంత్లో. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని చూసినట్టయితే మనకి 250 లెవెల్స్లో రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి లాస్ట్ 3 డేస్గా కన్సిస్టెంట్గా అక్కడ ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో 263 లెవెల్స్లో ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. దీంట్లో 294 లెవెల్స్ని అయితే నేను కమింగ్ 15 to 1 మంత్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు దీని గురించి స్టడీ చేసి మీకు పాజిటివ్గా అనిపిస్తే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ గురించి 250 లెవెల్స్లో దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.